నమస్కారం, నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 24, 2021. మరి ఈరోజు టెక్నిక్స్ ఎపిసోడ్ నెంబర్ 29కి అయితే అందరికీ స్వాగతం. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సి వచ్చి నిన్నటి ఎపిసోడ్ రెస్పాన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు అందరూ. డైలీ అలాగే రెస్పాండ్ అవుతారు, అందరికీ షేర్ చేస్తారని అయితే నేను ఫీల్ అవుతున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అంతా చూడండి. మరి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనకి ఫస్ట్ వచ్చేసి షామీ అయితే జూలై నుంచి నవంబర్ వరకు ఈ పీరియడ్లో అయితే వాళ్ళ రెవెన్యూ అయితే ఒప్పో అండ్ వివోకి కంటే 5% అయితే లోలో ఉందని చెప్తున్నారు. చైనాలో వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే కొంచెం సేల్స్లో అయితే కొంచెం తగ్గాయని చెప్తున్నారు, 5% అయితే. అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ అయితే ఒక కొత్త అప్డేట్ అయితే ఇస్తుంది. ఈ అప్డేట్లో ఏంటి అంటే మనం డిలీటెడ్ మెసేజెస్ ఉంటాయి కదా, మెసేజ్ డిలీట్ చేసుకునేది ఇప్పుడు మనకైతే కొంచెం తక్కువ టైం అయితే ఉంది. అదైతే మనకి 7 days వరకు అయితే పెంచుతుంది వాట్సాప్. అంటే 7 days లోపు మనం డిలీట్ ఫర్ మీ అండ్ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అని ఉంటుంది కదా, డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనేది అయితే మనకి 7 days వరకు టైం అయితే ఉంటుంది. 7 daysలో ఎప్పుడైనా సరే మనం డిలీట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ అప్డేట్ వచ్చేసి మనకి తొందరలోనే తీసుకొస్తారు. ఇప్పుడు బీటా టెస్టింగ్స్ అయితే అవుతున్నాయి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ నుంచి ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ ఇది మనకి ఏంటి అంటే ఇప్పుడు వరకు వాడుతున్న ఆండ్రాయిడ్ డివైజెస్లో ఎక్కువ మంది వచ్చేసి ఆండ్రాయిడ్ 10 యూజ్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆల్రెడీ వచ్చేసింది అండ్ ఆండ్రాయిడ్ 12 కూడా వచ్చేసింది. ఇప్పుడు కూడా 11 and 12 కంటే ఎక్కువగా మనకి ఆండ్రాయిడ్ 10 యూజ్ చేసినట్టు అయితే చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి OnePlus 10 Pro అల్యూమినియం బ్యాక్ ఇదే ప్యానల్ అయితే బయటకు వచ్చింది. ఇది వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంది. అండ్ ఇది 5000 mAh బ్యాటరీతో అయితే రాబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇది ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 MP ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ అయితే స్టిక్కర్ క్రియేషన్ ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇది ప్రెజెంట్ అయితే బీటా వెర్షన్స్ అయితే టెస్టింగ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇది తొందరలోనే అప్డేట్ రూపంలో తీసుకొస్తామని చెప్తున్నారు వాట్సాప్. అండ్ ఇది ఆల్రెడీ ఇదైతే వాట్సాప్ డెస్క్టాప్కి అయితే రిలీజ్ చేసినట్టు చెప్తున్నారు వాట్సాప్. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 6a అని చెప్పి పిక్సెల్ ఏ సిరీస్లో అయితే ఒక ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. అంటే మనం ముందు ఫోన్స్ అయితే చూసాము, గూగుల్ పిక్సెల్ 4a, 5a, ఇది వచ్చేసి 6a తీసుకొస్తున్నారు. అండ్ ఇది కూడా మనకి టెన్సర్ చిప్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ప్రైమరీ రేర్ కెమెరా వచ్చేసి 12.2 MP అని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి సోనీ IMX363 సెన్సార్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి స్పాటిఫై అయితే సబ్స్క్రైబర్స్ని అంటే ప్రీమియం మెంబర్షిప్ని అయితే అట్రాక్ట్ చేయడానికి అయితే నెట్ఫ్లిక్స్ హబ్ అని చెప్పి ఒక ఇదైతే లాంచ్ చేసింది. దీంట్లో ఏంటి అంటే మనకి పాడ్కాస్ట్ అండ్ సౌండ్ ట్రాక్స్ అయితే యాడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే ఈ విధంగా అయితే ప్రీమియం యూజర్స్ని అయితే అట్రాక్ట్ చేయడానికి అయితే స్పాటిఫై అయితే ట్రై చేస్తుంది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ 10 2022 వెర్షన్ అయితే తీసుకొస్తున్నట్టు రెడ్మీ చెప్తుంది. ఇది వచ్చేసి మనకి ఎర్లీ 2022లో అయితే లాంచ్ చేస్తారు రెడ్మీ. అండ్ ఇందులో వచ్చేసి ప్రైమరీ కెమెరా మనకి 50 MP కెమెరా అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒప్పో K9 అని చెప్పి K9 సిరీస్లో మనకి స్మార్ట్ టీవీస్ అయితే తీసుకురాబోతున్నట్టు ఒప్పో చెప్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి మనకి ColorOS టీవీ 2.0 వెర్షన్ అయితే రన్ అవుతుందని చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి డబ్ స్మాష్ అయితే మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. డబ్ స్మాష్ ఏంటి అంటే మనకి టిక్టాక్ రాకముందు అయితే డబ్ స్మాష్లో అయితే వీడియోస్ అయితే చేసేవాళ్ళు. డబ్ స్మాష్ కూడా టిక్టాక్కి సేమ్ ఉంటుంది. కాకపోతే టిక్టాక్లో ఏంటి అంటే మనకి ఆప్షన్స్ కొంచెం అంటే దానికి దీనికి యూఐ చేంజింగ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. కాకపోతే డబ్ స్మాష్ అంతగా రాలేదు, వచ్చింది కానీ అంతగా రాలేదు. టిక్టాక్ అయితే మనకి చాలా హైప్ అయితే అయిపోయింది అండ్ అది బ్యాన్ కూడా అయిపోయింది మనకి ఇండియాలో. అండ్ ఇప్పుడు డబ్ స్మాష్ కూడా సర్వీస్ అయితే స్టాప్ చేసేస్తున్నట్టు అయితే చెప్తున్నారు. ఇది February 2020లో అయితే 2022 నుంచి అయితే స్టాప్ చేస్తామని చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఒప్పో Reno 7 సిరీస్ అయితే రేపైతే లాంచ్ అయిపోతున్నారు ఇండియాలో. అంటే ఇండియాలోనే కాదు, గ్లోబల్గా లాంచ్ చేస్తారు. సో ఒప్పో Reno 7 సిరీస్ ఇందులో వచ్చేసి మెయిన్గా 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఒప్పో Reno 7. ఇది వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒప్పో Reno 7 SE. ఇది వచ్చేసి
మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఒప్పో రెనో 7 ప్రో ఇది వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది ఈ మొబైల్ అని చెప్తున్నారు. అండ్ దీంతో పాటు మనకి ఒక TWS ఇయర్ ఫోన్స్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఒప్పో ఎక్నో ఫ్రీ 2i అని ఏదో నేమ్ చేశారు దీనికి, ఇవి లాంచ్ చేయబోతున్నారు రేపు అయితే. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి పబ్జీ నుంచి పబ్జీ న్యూ స్టేట్ అయితే ఒక మ్యాండేటరీ అప్డేట్ అయితే ఇచ్చింది. ఇందులో ఏంటి అంటే యాంటీ చీటింగ్ అప్డేట్ అని చెప్తున్నారు. ఇది నిన్న మనం మాట్లాడుకున్నట్టే టెక్ న్యూస్లో. దీనివల్ల యూజ్ ఏంటి అంటే హ్యాకర్స్కి వచ్చేసి లూప్ హోల్స్ అన్ని క్రాఫ్టోన్ అయితే క్లోజ్ చేసిందని చెప్తున్నారు. వాళ్ళకు హ్యాక్ చేయడానికి ఎటువంటి లూప్ లైన్స్ అయితే వదలలేదని చెప్తున్నారు. మరి వీళ్ళు ఇలానే చెప్తారు, వాళ్ళు ఏదో ఒక లూప్ పట్టుకొని హ్యాక్ చేసేసేవచ్చు. లేదు అంటే వీళ్ళు స్ట్రిక్ట్గా చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి అసలు ఏ లూపు ఇవ్వలేదు. మరి హ్యాక్ ఎవడైనా చేస్తే కానీ మనం కూడా చెప్పలేము. సో హ్యాక్ చేస్తాడా వీళ్ళు చేయనివ్వరా అనేది అయితే మనకి ఎవడైనా చేసే వరకు తెలీదు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ 2022లో కొత్త ప్రొడక్ట్స్ అయితే తీసుకురాబోతుంది. ఆ లిస్ట్ అయితే కొంత బయటకు వచ్చింది. ఇదైతే ఒక 3-4 ఉన్నాయి ఇవే, కాకపోతే మిగతా చాలా వరకు వస్తాయి. ప్రస్తుతానికి వచ్చిన లిస్ట్ అయితే ఇది వచ్చింది. ఫస్ట్ వన్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 సిరీస్ అయితే వస్తుంది. అండ్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 కూడా తీసుకురాబోతుంది. అండ్ శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో 2 ఇది కూడా తీసుకురాబోతుంది. అండ్ దీంతో పాటు ఇంకా చాలా వరకు వస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతానికి బయటకు వచ్చినవి. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ RT ఇది వచ్చేసి మనకి వన్ప్లస్ 9RT ఇది మనకి ఇండియాలో వన్ప్లస్ RTగా అయితే లాంచ్ అవుతుంది. అండ్ దీంతో పాటు వన్ప్లస్ బర్డ్స్ Z2 కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇది వచ్చేసి ఈ రెండు కూడా మనకి నెక్స్ట్ మంత్లో డిసెంబర్లో అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు వన్ప్లస్. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి లెనోవో నుంచి లెనోవో AIO 520P ఆల్-ఇన్-వన్ PC ఇది వచ్చేసి ఈరోజు అయితే లాంచ్ చేసింది లెనోవో. ఇందులో 16GB ర్యామ్ అండ్ 512GB SSDతో వస్తుంది ఇది. అండ్ కోర్ i5 11th జనరేషన్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇన్బిల్ట్ ఉంటుంది, మొత్తం మానిటర్లోనే ఉంటుంది. 23.8 ఇంచెస్ ఉంటుంది మానిటర్ అయితే మనకి డిస్ప్లే మీద చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి BGMI నుంచి BGMI అయితే హాట్ ఫిక్స్ అప్డేట్ 1.7 అయితే తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళు మెయిన్గా ఇందులో చెప్పేది వచ్చేసి మిర్రర్ వరల్డ్ లాబీ థీమ్ అయితే యాడ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ దీంట్లో ఇంకా మిగతా కొత్త ఈ అప్డేట్లో ఇంకా చూసుకున్నట్టయితే మనకి 4 క్యారెక్టర్స్ అయితే యాడ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ప్లేయర్స్ అయితే లివర్పూల్ FC బ్రాండెడ్ పారాచూట్ బ్యాక్ ప్యాక్ అండ్ జెర్సీ అయితే విన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే మిర్రర్ ఐలాండ్ అండ్ మోడ్ అండ్ ఇంకొక 3 మ్యాప్స్ అయితే యాడ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఒప్పో నుంచి ఒప్పో K9X అని చెప్పి ఒక మొబైల్ అయితే తొందరలోనే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. ఇది వచ్చేసి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ 5000 mAh బ్యాటరీ సపోర్ట్ వస్తుందని చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి మోటో నుంచి మోటో G51 ఇది ఇండియాలోని లాంచ్ అవ్వబోతుందని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ స్నాప్డ్రాగన్ 480+ 5G మొబైల్ అని కూడా చెప్తున్నారు మోటో నుంచి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి షామీ నుంచి షామీ 12 అయితే మనకి బ్యాక్ కెమెరా సెటప్ అయితే లీక్ అయింది. ఇది వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ ఈరోజు ఇప్పటి వరకు మరో టెక్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు నచ్చిన అప్డేట్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. మీ నుంచి సపోర్ట్ నిన్నటి వీడియోకి అయితే చాలా బాగా వచ్చింది. సో ఇలాగే సపోర్ట్ చేస్తారు, అందరికీ షేర్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. సో అండ్ మనం ఇంకో సర్వీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే టెక్ ఛానల్తో పాటు టెక్ న్యూస్లో పాటు మనం లాస్ట్లో వచ్చేసి టెక్ న్యూస్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి మనం బర్త్డేస్ ఉంటాయి కదా, మన ఫ్రెండ్స్ బర్త్డేస్ ఉంటాయి కదా, బర్త్డే విషెస్ అయితే చెప్దాం అనుకుంటున్నా. అంటే మీరు బర్త్డే రోజు అయితే నాకు ఇమేజ్, నేమ్ అండ్ ప్లేస్ నాకు మెసేజ్ పెట్టండి. నా నెంబర్కి చాలా మంది దగ్గర ఉంటుంది. నెంబర్ లేకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. సో దానికైతే నాకు మెసేజ్ అయితే పెట్టండి వాట్సాప్లో. నేను డైలీ టెక్ న్యూస్తో పాటు విషెస్ అయితే చెప్తాను. సో ఇది వీడియో అయితే మరి ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. నమస్తే, జై హింద్.